దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ 10వ నెలలో పునరుద్ధాన ఆరాధన కూడొచ్చిన మీకు అందరికీ నిండు మనసుతో మరొక్కసారి ప్రేమ వందనాలు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. నీవు వెళ్ళిన చోట్లనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలం చేసి తిని లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును. అందరూ ఒక్కసారి గట్టిగా ఆమేన్ చెప్పుకోండి. గట్టిగా. ప్రభు ఈ అక్టోబర్ మాసానికి అనుగ్రహించిన అమూల్యమైన వాగ్దానం, లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును. లోకములో ఎంతోమంది గనులు, గొప్పవారు, పేరు ప్రతిష్టలు కలిగిన వారు, ప్రముఖులు, ధర్మాత్ములు, ప్రజల చేత గౌరవించబడేవాళ్ళు, ప్రజల మన్నలను అందుకుంటున్నటువంటి వారు విశ్వవ్యాప్తంగా కోకొల్లలుగా ఉన్నారు. వారు రాజకీయ రంగంలో గనులై ఉండొచ్చు, వాణిజ్య రంగంలో గనులై ఉండొచ్చు, విద్యారంగంలో గనులై ఉండొచ్చు, ఆధ్యాత్మిక రంగంలో గనులై ఉండొచ్చు, సినీ రంగంలో గనులై ఉండొచ్చు, క్రీడా రంగంలో గనులై ఉండొచ్చు. లోకంలో వారి ధనాన్ని బట్టి, వారి జ్ఞానాన్ని బట్టి, వారి ఉన్నత స్థితిగతులను బట్టి అందరూ వారిని ఘనపరుస్తూ, మెచ్చుకుంటూ, సన్మానిస్తూ, పొగుడుచు, వారి ముందర బోర ఊదుచు నడిపించబడతా ఉండొచ్చు. అయితే దేవుడు ఈ మాసానికి గాను మనకిచ్చిన వాగ్దానం, లోకములో ఉన్న గనులకు ఎంత ఉన్నతమైనటువంటి మంచి పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలైతే కలుగుతున్నాయో అలాంటి ఘనమైనటువంటి పేరు మీకు కూడా నేను కలుగజేస్తాను. దేవునికి మహిమ కలుగునగాక. మనం ఆత్మ సంబంధులం, దేవుని కృపలో వర్ధిల్లుచున్న భక్తులం, దేవునికి భజన చేసే బృందం. కాబట్టి లోకములోని గనులకు కలిగిన పేరు కంటే కూడా శ్రేష్టమైన పేరు, కొట్టివేయబడని నిత్యమైన పేరు, గొప్ప పేరు, మంచి పేరు, ఉన్నతమైనటువంటి పేరు, అధికమైనటువంటి పేరు, యెహోవా నియమించే క్రొత్త పేరు, విమోచించబడిన ప్రజలు అని పిలువబడే పేరు, పరిశుద్ధ ప్రజలు అనే పేరు, ఆశంపదగిన వారు అనే పేరు, విసర్జింపబడని వారు అనే పేరు మనకు కలుగజేసి అన్ని విషయాలలో లోకములోని గనులైన వారి సరసన మన పేరును హెచ్చించి ప్రసిద్ధి చేసి అంతర్జాతీయ స్థాయిలో మనందరికీ పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు ఇది మొదలుకొని కలుగజేయునుగాక. హోసన్నా మినిస్ట్రీస్ సేవకులు, విశ్వాసులు, ఆత్మీయులు అందరినీ అంతర్జాతీయ స్థాయిలో దేవుడు ఘనపరిచి గొప్పవారి సరసన మన మినిస్ట్రీని హెచ్చించి స్థిరపరిచి కాపాడునుగాక. అందరూ సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేటి వర్తమానం విక్రమ క్రియల ద్వారా ఘనులైన వారు
విక్రమ క్రియల చేత ఘనులైన వారు ఎవరు? విక్రమ క్రియల చేత ఘనులైన వారు ఎవరు? ఎప్పుడు మనం ఘనులుగా ఎంచబడతాం? ఆ ఘన కీర్తి మనకి ఎప్పుడు దొరుకుతుంది? గొప్పవారి సరసన మన పేరు శాశ్వతంగా ఎప్పుడు గుర్తించబడుతుంది అనే వివరాలు మీతో పంచుకుంటాను. జాగ్రత్తగా వినాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. మొదటి మాట, యెషయా గ్రంథం 43:4 వచనం. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. తలల పైకి చూడండి. మొదటి మాట, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక మనుషులను నీకు అప్పగిస్తున్నాను. నీ ప్రాణానికి బదులుగా జనములను నీకు అప్పగిస్తున్నాను. జనముల మీద నీకు అధికారాన్ని అనుగ్రహించుచున్నాను అని సృష్టికర్త అయినటువంటి దేవుడే స్వయంగా చెప్పినటువంటి మాటలు ఇప్పుడు మనం చదువుకున్నాం. దైవ దృష్టిలో అగ్ని జ్వాల నేత్రాలు కలిగిన దేవుని దృష్టిలో సర్వలోకాన్ని దృష్టించుచున్న దేవుని దృష్టిలో ఎవరైతే ప్రియులుగా, ఇష్టమైన వారుగా, ప్రియమైన వారుగా కనబడతారో వారే ఘనులుగా ఎంచబడతారు. వారికి మాత్రమే దేవుడు ఘనులకు కలిగే పేరు వంటి పేరు కలుగజేస్తాడు. పేరు, కీర్తి, ప్రభావం అనుగ్రహించి అంతర్జాతీయ స్థాయిలో అందరి కన్నుల ఎదుట కీర్తి, ఘనత, పేరు కలగాలి మనకి. ఆ రీతిగా దేవుడు మనల్ని హెచ్చించి అందలమెక్కించి అందరి మధ్యలో గౌరవాన్ని కలిగించాలి అంటే రక్షించబడిన మనం, వెలిగించబడిన మనం, దేవుని మార్గాలలో నడిపించబడుతున్న మనం, భక్తి బాటలో ముక్తి కోసం ప్రయాసపడుతున్న మనం దేవునికి ప్రియముగా, దైవ దృష్టికి ఇష్టమైన బిడ్డలుగా, ఇష్టమైన సంతానంగా, ఇష్టమైన భక్తిపరులుగా కనబడినప్పుడు ఆయన మనల్ని ఘనులుగా ఎంచుతాడు. మన జీవితంలో ఘనమైన గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుడు చెప్తున్నాడు, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. ఒక్కసారి ఆగి ఆలోచించండి. మీరు దేవునికి ప్రియమైన బిడ్డలుగా జీవిస్తున్నారా లేదా? దేవుని దృష్టిలో ఇష్టమైనటువంటి కార్యాలు ఎల్లప్పుడూ చేయుచున్నారా లేదా? దేవుడు మీలో ఒక్కొక్కరిని బట్టి సంతోషిస్తున్నాడా, దుఃఖపడుతున్నాడా? దేవుని ప్రేమ, దేవుని కనికరం, దేవుని కృపా కటాక్షం మీ మీదకి రావాలి. ఎల్లప్పుడూ కృపగల దేవుని కనుదృష్టి మీ మీద ఉండాలి. దేవుని మనస్సు ఎల్లప్పుడూ మీ మీద నిలిచి ఉండాలి. ఘనులకు కలిగే పేరు వంటి పేరు మీకు కలగాలనంటే బైబిల్ చెప్తుంది, ఆయన దృష్టికి
ఆయన దృష్టికి ప్రియులుగా ఎవరు జీవిస్తారో, ఇష్టలుగా ఎవరు జీవిస్తారో, ఆయనను ఆనందింపజేసే మంచి ప్రీతికరమైన ప్రవర్తన ఎవరు కలిగి నడుచుకుంటారో వాళ్ళందరూ దైవ దృష్టిలో గనులుగా ఎంచబడుదురుగాక. అయితే ఎవరు దేవుని దృష్టిలో ప్రియులు? దేవుని దృష్టికి ప్రియులుగా కనిపించాలంటే మనలో ఉండవలసిన, మనము చెయ్యవలసిన కార్యాలేంటి? ఒక వ్యక్తి దైవజనుడైనా, యవనస్తులైనా, పెద్దలైనా, వృద్ధులైనా, రక్షణతో అలంకరించబడి ఆధ్యాత్మిక అంతరిక్షాన్ని అనుభవిస్తున్న ప్రతి ఒక్కరూ దేవునికి ప్రియులుగా కనబడాలి అని అంటే మనలో ఉండాల్సిన అర్హతలేంటి? ఏ సుగుణాలను బట్టి, ఏ సుందరమైన స్వభావాలను బట్టి దేవుని దృష్టికి మనం ప్రియులుగా కనబడతాం అనంటే బైబిల్లో చాలా సంగతులు రాయబడినాయి, కానీ 2 విషయాలు మీతో చెప్తాను. దేవునికి ప్రియులుగా మార్చబడే మహిమగల సంగతులు చెప్తాను, జాగ్రత్తగా వినండి. A-B 2 బిట్లు చెప్తాను ప్రతి పాయింట్లో. ఇందులో 2 పాయింట్లు ఏంటంటే, మొదటి పాయింట్ ఏంటంటే దేవుని ప్రియులకందరికీ అనగా యేసు క్రీస్తునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారు, పరిశుద్ధతలో నిలవబడిన వారు, పరిశుద్ధత కోసం క్రీస్తు యేసులో భద్రపరచబడిన వారు, దైవ చిత్తానుసారంగా నడిపించబడుతూ పరిశుద్ధత యందును ఘనత యందును తమ తమ ఘటములను కాపాడుకొనుచున్న వారందరూ పరిశుద్ధమైన పిలుపుతో పిలువబడి సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా జీవిస్తూ పరిశుద్ధతలో లోపము లేకుండా సరిచేసుకుంటూ సన్మార్గాల్లో సాగిపోతూ క్రీస్తును పోలిన జీవితం, క్రీస్తును సంతోషపరిచే జీవితం, పాపరహితమైన జీవితం, ఒక పరిశుద్ధమైన జీవితం ఎవరైతే జీవిస్తారో వారు మాత్రమే దేవునికి ప్రియులు. దేవునికి మహిమ కలుగునుగాక. విలాప వాక్యాల్లో రాయబడిన చక్కని మాట, దాని గనులు హిమము కంటే శుద్ధమైన వారు. సియోను ప్రియకుమారులను గూర్చి ఒక శ్రేష్టమైనటువంటి మంచి మాట, దాని గనులు హిమము కంటే శుద్ధమైన వారు. హిమము అంటే మంచు. మంచు చాలా శుద్ధమైనది. ఎందుకు అనంటే దేవుని ఊపిరి వలన మంచు పుడుతుంది అని ఏబు గ్రంథంలో గ్రంథస్థం చేయబడింది. మంచు అనేది దేవుని ఊపిరి, దేవుడు వదిలే ఊపిరి, దేవుడు విడిచే శ్వాస వలన ఆ మంచు కణాలు భూమి మీద కురిపించబడతా ఉన్నాయి. కనుక మంచు శ్రేష్టమైన పరిశుద్ధమైనది. కనుక అంత పరిశుద్ధమైనటువంటి జీవితం ఎవరైతే జీవిస్తారో వాళ్ళు దేవునికి ప్రియులు. వారే దేవుని చేత గనులుగా ఎంచబడి ఆ ఉన్నతమైన పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు పొంది ప్రజలందరి చేత గౌరవించబడి ఘనపరచబడి సంతోష గానాలతో నడిపించబడుదురుగాక. సంతోషం చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వాక్యాల్లో
మరొక మాట రాసి ఉంటుంది, ఏమనంటే మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరును ప్రేమ కలిగి నడుచుకోనండి. ఎవరు దేవునికి ప్రియులు అనంటే మొదట చెప్పాను, పరిశుద్ధులు, హిమము కంటే శుద్ధమైన జీవితం కలిగి తెల్లగా చల్లగా కరుణ కలిగి నడిపించబడేవాళ్ళు దేవునికి ప్రియులు అని చెప్పాను. రెండవ సంగతి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ప్రేమ కలిగి క్రీస్తును పోలి ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళే దేవునికి ప్రియులు. మన దేవుని గురించి యోహాను భక్తుడు రాస్తూ అంటాడు, దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమాస్వరూపి. ఆయన సర్వ మానవాళిని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు, సంపూర్ణంగా ప్రేమించాడు. ఆఖరి శ్వాస వరకు శరీరధారిగా ఉన్న రోజుల్లో ప్రేమించాడు. ఆయన ప్రేమ స్వచ్ఛమైనది, స్వార్థం లేనిది, స్వప్రయోజనాన్ని విచారించనిది, ప్రతిఫలాన్ని ఆశించనిది, స్థితిని, రంగుని, రూపాన్ని చూడకుండా అందరినీ పక్షపాతం లేకుండా ప్రేమించిన ప్రేమమూర్తి, ప్రేమ పూర్ణుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎలాగైతే మనల్ని ప్రేమించాడో, మనలో ఒక్కొక్కరిని ప్రేమించాడో, మనం కూడా అలాంటి ప్రేమ కలిగి నడుచుకోవాలి. అప్పుడే మనం దేవునికి ప్రియులైన పిల్లల వలె మార్చబడతాం, దేవుని పోలిన జీవితం కలిగి ప్రవర్తిస్తాం. దేవునికి మహిమ కలుగునగాక. ఈ భక్తి యాత్రలో విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి, భక్తి ఉండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి, నమ్మకత్వం ఉండాలి, ఉపదేశం ఉండాలి, సహవాసం ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రేమ కలిగి నడుచుకోవాలి. ప్రేమ ద్వారా మనం యేసయ్య శిష్యులుగా ప్రదర్శించబడాలి. ప్రేమ అనేది నోటి మాటలతో కనపరచడం కాదు, చూపించడం కాదు, కానీ క్రియతోనూ సత్యముతోనూ యథార్థంగా మనం ప్రేమించాలి. యాక్టివ్ లవ్, క్రియాశీలకమైన ప్రేమను మనం పంచాలి, చూపాలి. ప్రేమతో అనేకులను ఆదరించాలి, అనేకులను కనికరించాలి, అనేకులను హక్కున చేర్చుకొని ఓతమియాలి. అలాంటి ఉన్నతమైన, ఉదారమైన, అత్యున్నతమైన విలువలతో కూడిన ప్రేమ మనం కలిగి నడుచుకుంటే మనం దేవుని దృష్టిలో ప్రియులుగా ఎంచబడతాం. పరిశుద్ధత, ప్రేమ, ఈ రెండు కళ్ళలాగా ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. సమాంతరంగా సజీవంగా ఉన్నంత కాలం ప్రతి విశ్వాసిలో, ప్రతి ఆత్మ సంబంధమైన వ్యక్తిలో, రక్షించబడిన దైవ భక్తులలో పరిశుద్ధతకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో దైవ ప్రేమ కూడా అదే స్థాయిలో, అదే కొలతలలో ఉండాలి. ప్రేమ తగ్గకూడదు, పరిశుద్ధత లోపించకూడదు. ప్రేమలో పరిపూర్ణులుగా మార్చబడాలి, పరిశుద్ధతలో పరిపూర్ణులుగా మార్చబడాలి. ఈ పరిశుద్ధతలో పరిపూర్ణులు, ప్రేమలో పరిపూర్ణులు దేవునికి చాలా ప్రియమైన వారు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక పెద్దలైనా, వృద్ధులైనా, యవ్వనస్తులైనా, వివాహం చేయబడిన వాళ్ళైనా, వివాహం కొరకు సిద్ధపరచబడుతున్న వాళ్ళైనా,
కంఠంలో ఊపిరున్నంత వరకు పరిశుద్ధతను గురించిన ధ్యానం, ఆ ధ్యాస, ఆ ఆశ, ఆ ఆలోచన, ఆ ఆరాటం, దానికోసం పోరాటం మనం కలిగి నడుచుకోవాలి. ప్రేమలో అభివృద్ధి చెంది వర్ధిల్లుతూ పరిపూర్ణమైనటువంటి ప్రేమలోనికి మనం ఎదగాలి. ఎవరిని మనం ద్వేషించకూడదు, ఎవరిని మనం దూషించకూడదు, ఎవరి మీద మన ప్రతాపాలు ప్రదర్శించకూడదు, ఎవరిని చులకనగా భావించకూడదు. అందరినీ క్రీస్తు యేసులాగా ప్రేమిస్తూ ప్రేమ కలిగిన ప్రవర్తన, ప్రేమ కలిగిన జీవితం, ప్రేమతో కూడిన మాటలు, ప్రేమతో కూడిన వ్యక్తిత్వం కలిగి ఎవరు నడిపించబడతారో వాళ్ళు దేవుని దృష్టిలో ప్రియులు. వారి గనులుగా ఎంచబడి, గనులైన వారి సరసన చేర్చబడి ప్రసిద్ధి చెందుదురుగాక. ఈ దేవుని ప్రియులకు కలిగే ఘనత, దేవుని ప్రియులకు కలిగే ఆ ఆశీర్వాదాలు 2 మాటలు చెప్తాను. ఈ మాటలు మాత్రం మనం చదువుకుందాం. చూడండి, ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 12వ వాక్యం. బెన్యామీనును గూర్చి ఇట్లనెను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. యాకోబు యొక్క ఆఖరి కుమారుడు, కనిష్ట కుమారుడు బెన్యామీనును గురించి ఇక్కడ ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైన మాట రాయబడింది. ఏమని అనంటే, కనిష్ఠుడైన బెన్యామీను యెహోవాకు ప్రియుడు, యెహోవా దృష్టికి ప్రియుడు అనే మాట రాయబడింది. దేవుని దృష్టికి ప్రియుడుగా ఎంచబడిన బెన్యామీను జీవితంలో కలిగిన ఘనమైన ఆశీర్వాదాలు, స్థిరమైన ఆశీర్వాదాలు, అత్యున్నతమైన ఆశీర్వాదాలు, శాశ్వతమైన దీవెనలు, అక్కడ 3 ప్రాముఖ్యమైన మాటలు రాయబడ్డాయి. ఆ వాక్యం చదువుకునేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా, సందేహం లేకుండా ఉండటానికి మీకు చిన్న మాట చెప్తాను, తలపైకి చూడాలి. ఆ వాక్యంలో ఆయన, ఆయన, ఆయన అనే మాటలు 3 సార్లు, అతడు, అతడు, అతడు అనే మాటలు 3 సార్లు రాయబడ్డాయి. అతడు అన్న చోట బెన్యామీను అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆయన అన్న చోట యెహోవా దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, మహాగణుడైన దేవుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, దైవ దృష్టికి ప్రియుడుగా ఎంచబడిన బెన్యామీను జీవితంలో దేవుడు అనుగ్రహించిన అద్భుతమైన ఆశీర్వాదాలు, అమోఘమైన దైవ దీవెనలు. ఒకటి, బెన్యామీనట దేవుని యొద్ద సురక్షితంగా నివసిస్తున్నాడు, సురక్షితంగా నివసిస్తున్నాడు. మీరు గనక దేవుని దృష్టికి ప్రియులుగా ఎంచబడి గణపరచబడితే మీరు దేవుని యొద్ద, దేవుని సముఖములో, దేవుని సన్నిధిలో మీరు ఎక్కడున్నా సరే ఆయుష్కాల దినములన్నిట మీరు సురక్షితంగా, క్షేమముగా, భద్రంగా కాపాడబడుదురుగాక. విశ్వాసంతో చెప్పుకొని చేతులెత్తి గట్టిగా. ఈరోజు చాలామందికి సురక్షితమైనటువంటి స్థితి కనబడతలేదు. పెద్ద కుటుంబంలో ఉన్న, పెద్ద అపార్ట్మెంట్లో ఉంటున్నా, మంచి లొకేషన్లో జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నా, సురక్షితంగా ఉంటాం, సురక్షితంగా కాపాడబడతాం, సంరక్షించబడతాం అన్న గ్రహింపు చాలామందికి
కలగట్లేదు. కానీ మీరు దేవునికి ప్రియులుగా జీవించినట్లయితే ఈ అక్టోబర్ మాసంలో నా ప్రభు మీతో చెప్తున్నాడు, ఆయన రెక్కల కింద మీరు సురక్షితంగా ఉంటారు. మీ మార్గాలలో మీరు సురక్షితంగా కాపాడబడతారు. మీరు ఎక్కడ నివాసమున్నా సురక్షితంగా ఉంటారు. అంతకు మించి మీరు పండుకొని నెమ్మదితో పండుకొని నిద్రపోతారు. ఒంటరిగా ఉండిన దేవుడే మిమ్మలను సురక్షితంగా నివసింపచేయునుగాక. కొంతమంది ఒంటరిగా ఉంటే భయంతో నిద్ర పట్టదు. పండుకుంటారు కానీ సుఖమైన నిద్ర, నెమ్మదితో కూడిన నిద్ర, ధైర్యంతో కూడిన నిద్ర, గాఢ నిద్ర, మంచి నిద్ర అనేది ఉండదు. ఎందుకంటే ఆ లోన్లీనెస్ అనేది, ఆ ఒంటరితనం అనేది ఎక్కడో భయాన్ని క్రియేట్ చేసి ఆందోళనను సృష్టించి అవస్థల చేస్తూ ఉంటుంది. తరచుగా నిద్ర మేలుకుంటూ ఉంటాం, తరచుగా భయపడుతూ ఉంటాం. ఏమైనా సంభవించిద్దేమోనన్న ఆలోచనలు అధికమవుతూ ఉంటాయి. రాత్రిపూట కొంతమందికి ఇంటి యజమాని రాక ఆలస్యమైతే ఒకే భయం. ఇంట్లో లోపల తలుపులన్నీ వేసుకుంటారు, లాక్ కూడా చేసుకుంటారు, లైట్లన్నీ వేసుకుంటారు, కానీ ఏదో తెలియని భయం కొంతమందికి. నా మాటనండి, ఈ నెలలో మీరు దేవునికి ప్రియులైతే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు సురక్షితంగా నివసింపజేస్తాడు. కీడు వచ్చునన్న భయం లేకుండా నెమ్మదిగా, సమాధానంగా, సంతోషంగా, సమృద్ధి జీవం కలిగి కనుపాపవలే కాపాడబడుదురుగాక. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మరో చక్కని మాట, మీరు దేవునికి ప్రియులైతే దేవుని యొద్ద దేవుడు మీకు ఆశ్రయముగా ఉంటాడు, దుర్గముగా ఉంటాడు, కోటలాగా ఉంటాడు, రక్షణ దుర్గముగా, ప్రాణ దుర్గముగా, ఆపత్కాలములో మహాదుర్గముగా ఉండి మిమ్మల్ని, మీ కుటుంబాల్ని కాపాడుతాడు. మీరు ఏ పరిస్థితుల్లో కూడా అధైర్యపడకుండా దేవుడు మీకు ఆశ్రయ దుర్గమై, రక్షణ శృంగమై, అనుక్షణం క్షణక్షణం మిమ్మల్ని బలపరిచి నడిపిస్తాడు. మీకు ఒక అద్భుతమైన ఆశ్రయం, ఆధారం, సంరక్షణ ఉన్నది అన్న సంగతి మీరు పొరపాటున మర్చిపోవద్దు. ప్రియుడైన బెన్యామీనుకు దేవుడే ఆశ్రయముగా ఉన్నట్లుగా నాకు, మీకు, మనలో ఒక్కొక్కరికి దేవుని దృష్టికి ప్రియముగా నడుచుకోవాలనుకున్న వాళ్ళందరికీ దేవుడు ఆశ్రయ దుర్గమై, ఆధారమై, అందలములో ఎక్కించి భద్రంగా కాపాడునుగాక. దేవుని ప్రియులు కలిగే మూడవ శ్రేష్టమైన ఆశీర్వాదం, బెన్యామీనట దేవుని భుజముల మీద నివసిస్తూ ఉన్నాడట. ఎక్కడండి? కొంచెం నోరు తెచ్చి చెప్పండి గట్టిగా. దేవుని భుజాల మీద. దేవుడు దహించు అగ్ని. ఆయన్ను సమీపించడానికి ఎవరికి ధైర్యం చాలదు. ఆకాశంలో ఉన్న సూర్యుడిని సమీపించడానికే ఎవరో సాహసం చేయట్లేదు. సాహసం చేసిన వాళ్ళు మధ్యలోనే మాడి మసైపోయారు. అయితే ఇప్పుడు దేవుని ప్రియులందరూ కూడా ఎక్కడ నివసిస్తున్నారు అని అంటే బైబిల్ అంటుంది, దేవుని భుజాల మీద. తండ్రులు తమ ప్రియమైన కుమారులను, కుమార్తెలను భుజాల మీద ఎక్కించుకుని మోసుకుని వెళ్తారు. అది తండ్రులకి సంతోషం, పిల్లలకి మరింత సంతోషం. తండ్రి భుజాలు ఎక్కాలంటే ఎంతో ఉబలాటం. ఉప్పెక్కించుకోవా అని అంటారు కొంతమంది. డాడీ నేను గుర్రం ఎక్కుతా అంటారు కొంతమంది. నేను ఏనుగెక్కుతా అంటారు కొంతమంది. లేదు లేదు, నాకు నీ భుజాల మీదే ఎక్కాలి, నీవు నన్ను భుజాల మీద ఎక్కించుకుని ఊరేగించాలి అని ఆరాటపడతారు మరికొంతమంది. సృష్టికర్త అయిన దేవుడు కన్న తండ్రిలాగా
తన ప్రియులైన పిల్లలను ఆయన భుజాల మీద ఎత్తుకుని మొయ్యాలని ఆరాటపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు నేను నేల మీద కాదు, దేవుని చెయ్యి పట్టుకుని భూమి మీద నడవటం కాదు, కానీ భుజాల మీదకెక్కి మన భారమంతా ఆయన భరించాలని, ముదిమి వచ్చు వరకు, తల వెంట్రుకలు నెరయ వరకు, ముదిమి వచ్చేంత వరకు మనల్ని ఎత్తుకుంటాడు, మోస్తాడు, రక్షిస్తాడు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. సాధారణంగా తల్లిదండ్రులైన, బంధువులైన, తాత, నాయనమ్మ, అమ్మమ్మలైన 1-2 సంవత్సరాలు ఎత్తుకుంటారు, కానీ మన దేవుడట ముదిమి వచ్చేంత వరకు, నిండు వృద్ధాప్యం వచ్చేంత వరకు మనల్ని ఎత్తుకుంటాడు. అంటే ఇది అర్థం ఏంటంటే మన భారాలను అనుదినము ఆయన భరిస్తాడు. ఏ భారమైనా, కుటుంబ భారమా, వివాహ భారమా, అప్పుల భారమా, సమస్యల భారమా, ఇంటి భారమా, రోగాల భారమా, మీ భారాలన్నీ ప్రభు మీద వేసేయండి. ఆయన మిమ్మల్ని భుజాల మీద మొయ్యాలని ఆశపడుతున్నారు. మీరు బరువులు భరించలేక బాధపడుతుంటే మీ మీద కనికరం కలిగి ఎవరైనా మిమ్మల్ని వాహనం ఎక్కించుకున్నారనుకోండి, వాహనంలో కూర్చుని కూడా నెత్తి మీద అట్లాగే బరువు పెట్టుకుని కూర్చుంటే మిమ్మల్ని పిచ్చోళ్ళు అంటారు. అలాగే దేవుడు మిమ్మల్ని భుజాల మీదకి ఎక్కించుకుని మోస్తానంటే ఇంకా మీరు భారాలు భరించాల్సిన అవసరం లేదు. మీ భారములన్నీ దించి మీకు విశ్రాంతినిచ్చి, నెమ్మదినిచ్చి, హాయిగా ఆనందంగా ఆయుష్కాల దినములన్నిట చక్కగా మిమ్మల్ని నడిపించునుగాక. సంతోషం చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా. దేవుని ప్రియులో కలిగే 3 ముచ్చట దీవెనలు: 1, సురక్షితంగా ఉంటారు. 2, దేవుని ఆశ్రయములో దేవుని మీద ఆధారపడి క్షేమంగా బ్రతుకుతారు. 3, ఆయన భుజాల మీదకు ఎత్తబడతారు. మీ భారాలు మీరు భరించి కృంగిపోకుండా, వంగిపోకుండా, నిరాశపడిపోకుండా మీరు అన్ని విషయాల్లో మీ తలలు పైకెత్తుకొని చక్కగా నిలువుగా నడిచేటట్లుగా సర్వశక్తిగల దేవుడు ప్రియులైన వారి జీవితాల్లో ఈ ఘనకార్యాలు జరిగించునుగాక. మరొక మాట కూడా చెప్తాను, దీంట్లో గమనించండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 18-19 వచనాలు చదువుకుందాం. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవును గాక, ధైర్యం తెచ్చుకోమని నాతో చెప్పాను. తలలపైకి చూడండి. దానియేలు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయటం మొదలుపెట్టాడు. 21 రోజుల పాటు దానియేలు ఉపవాస దీక్షలో ఉండి కొన్ని సంగతుల కోసం పరిశుద్ధ స్థలం అభిషేకించబడేటట్లుగా, యెరూషలేము పట్టణం కాపాడబడేటట్లుగా, తిరుగుబాటు మాన్పివేయబడేటట్లుగా, బాధ నివారణ చేయబడేటట్లుగా, దేవుని ప్రజలు చెర నుంచి విడుదల పొందేటట్లుగా, దైవ ప్రణాళిక దేవుని పేరు పెట్టబడిన ప్రజల జీవితాల్లో నెరవేర్చబడేటట్లుగా తను తగ్గించుకొని తన ప్రాణాత్మదేహాలను దేవునికి అప్పగించుకొని కన్నీళ్లతో, విశ్వాసముతో, పరిశుద్ధతతో దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే దేవుని దూత దానియేలు దగ్గరికి వచ్చి దానియేలు ముట్టి బలపరిచి దానియేలుతో చెప్పినటువంటి అద్భుతమైన ఆశీర్వాదం ఏంటంటే, దానియేలు, నీవు బహుప్రియుడవు, నీకు శుభం కలుగునుగాక, ధైర్యం తెచ్చుకో అని పదే బలపరిచినట్లుగా, ప్రోత్సహించినట్లుగా, గొప్ప కార్యం జరిగించినట్లుగా లేఖనంలో మనం గమనిస్తాం.
దేవుని దృష్టికి మీరు ప్రియులైతే ఈ అక్టోబర్ మాసం మొదలుకొని మీ ఒక్కొక్కరి జీవితంలో ప్రతి విషయంలో మీకు శుభం కలుగునుగాక. మీ ఇంటికి శుభం కలుగునుగాక. మీరు శుభవచనాలు విందురుగాక. శుభవార్తలు మీ చెవిని వినబడునుగాక. శుభకార్యాలు మీ ఇంట జరుగునుగాక. ఎక్కడ అశుభం జరగకుండా, అపశృతి కలగకుండా అన్ని కోణాలలో, అన్ని సమయాలలో, అన్ని సందర్భాల్లో మీకు శుభం కలిగేటట్లు, శుభం అంటే మంచి జరిగేటట్లు, మేలు జరిగేటట్లు, దీవెన కలిగేటట్లు దేవుడు కార్యాలు జరిగిస్తాడు. మీ భయాలన్నిటిలోంచి విడిపించి మిమ్మల్ని ధైర్యంతో నింపుతాడు. మిమ్మల్ని విజయ పదంలో నడిపిస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రాణాత్మ దేహాల్లోనికి అధైర్యం, పిరికితనం, భయం అని శత్రువు యొక్క ఆయుధాలు ప్రవేశించకుండా మీరు ధైర్యంగా ఉంటారు. సింహంలాగా గర్జన చేస్తూ ఉంటారు. సియోను కొండలాగా కదలకుండా స్థిరంగా ఉంటారు. సింహంలాగా ధైర్యంగా సాగిపోతారు. ఇలాంటి ఘనకార్యాలు దేవుని ప్రియుల జీవితాలలో ఖచ్చితంగా జరిగించునుగాక. మొదటి మాట మీరు గుర్తుపెట్టుకోండి. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. ప్రియులు ఎవరు అని అంటే చెప్పాను, పరిశుద్ధులు, ప్రేమ కలిగి నడుచుకునేవాళ్ళు. ఈ పరిశుద్ధుల జీవితాల్లో, ప్రేమ కలిగి నడుచుకునే వారి జీవితాల్లో ఎలాంటి ఆశీర్వాదాలు కలుగుతాయని ఒక ప్రక్క బెన్యామీను గురించి 3 సంగతులు చెప్పాను. దానియేలు గురించి 2 సంగతులు మీతో చెప్పాను. ఇప్పుడు 2వ మాట మీకు వివరంగా చెప్తాను, చదువుకుందాం. చూడండి. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 13వ వాక్యం. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడునుగాక. చప్పట్లు కొడుతూ గట్టిగా దేవుని మహిమపరుద్దాం. అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టాలి. 2వ మాట చెప్తున్నాను, గమనించండి. ఎవరు గనులుగా ఎంచబడతారు? ఏ విక్రమ క్రియల ద్వారా ఘనతను స్వతంత్రించుకొని గనులైన వారి సరసన చేర్చబడి ప్రసిద్ధి చెందుతారు దేవుని పిల్లలు అనంటే, ఇక్కడ ప్రవక్త ద్వారా ఓ దివ్యమైన ప్రవచనం రాయబడింది. ఏమనంటే, నా సేవకుడు, నా పరిచారకుడు, నాకు సేవ చేయుచున్న నా భక్తులు నా పరిచర్యను ప్రాణప్రదంగా భావించి పరిచర్యలో నమ్మకంగా నడిపించబడుతూ వివేకముతో ప్రవర్తించుచున్న పరిచారకులతో దేవుడు చెప్తున్నాడు. నా సేవకులైన వారు, నన్ను సేవించేవారు, నన్ను ఆరాధించేవారు, నన్ను వెంబడించేవారు, నా సాక్షులై తేజరిల్లుతున్నవారు వివేకముగా ప్రవర్తిస్తారు. ఎలా ప్రవర్తిస్తారు? ఈ వివేకంగా ప్రవర్తించే వారి జీవితంలో వాళ్ళు హెచ్చించబడతారు, ప్రసిద్ధి చెందుతారు, మహాగణులుగా ఎంచబడతారు అనే ఒక చక్కని మాట రాయబడింది. ఖచ్చితంగా ఈ అక్టోబర్ మాసంలో ఈ వర్తమానం వింటున్న మీలో ఒక్కొక్కరిని దేవుడు హెచ్చించునుగాక, ప్రసిద్ధి చేయునుగాక, మహాగణులుగా ఎంచునుగాక. ఇప్పుడు జాగ్రత్తగానండి. సమస్త జనముల కంటే మీరు హెచ్చించబడాలి. మీ ఇంటి వారందరికంటే హెచ్చించబడాలి. మీ స్నేహితులందరికంటే హెచ్చించబడాలి. సేవలో సేవకులందరికంటే ఎక్కువగా ఒక సేవకుడు హెచ్చించబడాలి, ప్రసిద్ధి చెందాలి, ఘనతను స్వతంత్రించుకోవాలనంటే సేవా రంగంలో ఉన్న సేవకులకైనా, పరిచర్య ధర్మం జరిగిస్తున్న పరిచారకులకైనా, దేవుణ్ణి సేవించి ఆరాధించి వెంబడించే దైవ భక్తులకైనా
అత్యవసరమైనటువంటి అనుభవం ఏమిటి అంటే వివేకం. వివేకం కలిగి ఎవరైతే ప్రవర్తిస్తారో, వివేక హృదయం కలిగి దేవుణ్ణి ఎవరైతే వెతుకుతారో, వివేకవంతులుగా ప్రవర్తిస్తారో వారు తగిన సమయంలో హెచ్చించబడతారు, ప్రసిద్ధి చెందుతారు, ఘనులుగా ఎంచబడతారని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. ఈ వివేకం అంటే ఏంటి? వివేకంగా ప్రవర్తించినప్పుడు దేవుడు కలిగించే ఘనత ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది అనే వివరాలు మీతో చెప్తాను, జాగ్రత్తగా. వివేకం అంటే అర్థం ఏంటంటే మంచి చెడులను గుర్తించగలిగిన పరిపక్వత చెందిన స్థితి. మంచి చెడులను గుర్తించగలిగిన స్థితి. ఏది మంచో, ఏది చెడ్డదో, ఏది పవిత్రమైనదో, ఏది అపవిత్రమైనదో, ఏది ధర్మమో, ఏది అధర్మమో, ఏది న్యాయమో, ఏది అన్యాయమో, ఏది చూడాలో, ఏది చూడకూడదో, ఏది వినాలో, ఏది వినకూడదో, ఎవరితో స్నేహం చెయ్యాలో, ఎవరితో స్నేహం చెయ్యకూడదో, ఎక్కడ నిలబడాలో, ఎక్కడ నిలబడకూడదో, ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రవర్తించకూడదో, ఏ మాటలు మాట్లాడాలో, ఏ మాటలు మాట్లాడకూడదో, ఇలాంటి ఒక పరిపక్వత చెందినటువంటి చక్కని వివేచనాత్మకమైన మనస్సు, స్వభావం, దివ్య లక్షణం ఎవరైతే కలిగి ఆ దిశగా ప్రవర్తిస్తారో వాళ్ళే వివేకవంతులు. వాళ్ళు ఖచ్చితంగా నిర్ణయ కాలములో మహాగణులుగా ఎంచబడుదురుగాక. మరి మీకు అట్టి వివేకం ఉందా? మీరు ఏది చూడాలో, ఏది చూడకూడదో, ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది ప్రతిష్ఠితమో, ఏది అప్రతిష్టమో, ఏది మనకు మేలో, ఏది కీడో, ఏది ప్రయోజనమో, ఏది నిష్ప్రయోజనమో, ఏది లాభమో, ఏది నష్టమో, అలా వివేచించగలుగుతున్నారా? వివేకముతో అడుగులు వేయగలుగుతున్నారా? సరి అయిన నిర్ణయాలు తీసుకొని సక్రమముగా ప్రవర్తించగలుగుతున్నారా? లేకపోతే అక్రమంగా ప్రవర్తిస్తూ, అన్యాయంగా నడుచుకుంటూ దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నారా? వివేకంగా మనం ప్రవర్తించాలి. మనం రక్షించబడిన మనం వివేకంగా ప్రవర్తించాలి. ఎవరైతే దేవుని ఆత్మ చేత నింపబడతారో, దేవుని ఆత్మ ఎవరి మీదకి దిగి వస్తుందో వారికి దేవుడు జ్ఞాన వివేకములు అనుగ్రహించునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, యెహోవా యందు భయభక్తులు పుట్టించే ఆత్మ అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఇలాంటి అభిషేకం మన మీదకు వచ్చినప్పుడు మనం వివేకవంతులుగా మార్చబడతాం. వివేకంతో ప్రవర్తించినప్పుడు మనం హెచ్చించబడి ప్రసిద్ధి చెంది మహాగణులుగా ఎంచబడుదముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇద్దరు వ్యక్తుల యొక్క అనుభవాలు మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. చదువుకుందాం, చూడండి. మొదట సమూయేలు మొదటి గ్రంథం 18:30. ఫిలిష్తీయుల సర్దారులు యుద్ధమునకు బయలుదేరి వచ్చిరి. వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచూ రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికెక్కింది. ఇశ్రాయేలీల సర్వ సమాజానికి ప్రధానమైనటువంటి శత్రువులు ఫిలిస్తీయులు. ఫిలిస్తీయులు తరచుగా ఇశ్రాయేలీలతో యుద్ధం చేస్తూ ఉండేవాళ్ళు. చీటికి మాటికి గొడవ పెట్టుకోవటం, మాటి మాటికి యుద్ధానికి రావటం, రక్తపాతం సృష్టించడం,
ఇశ్రాయేలీయులను అధైర్యపరిచి కృంగజేసి భయాన్ని కలిగించడం, ఇలాంటి కార్యక్రమాలు చేసి ఫిలిస్తీన్లు పైశాచికమైన సంతోషాన్ని అనుభవిస్తూ ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం ఏంటంటే, ఫిలిస్తీన్లు మాటి మాటికి ఇశ్రాయేలీయుల మీద యుద్ధమునకు బయలుదేరి వచ్చినప్పుడెల్లాను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచూరాగా సౌలు సేవకులందరికంటే దావీదు యొక్క పేరు హెచ్చించబడి ప్రసిద్ధి చెంది మహాగణుడుగా ఎంచబడినట్లుగా లేఖనంలో చాలా స్పష్టంగా రాయబడింది. నా ప్రియమైన దైవ జనాంగమా, క్రైస్తవులమైనటువంటి మనకి ఈ భూలోకం ఒక యుద్ధ భూమి. ఈ భూమి మీద మనం ప్రాణాలతో ఉన్నంత కాలం ఒక అంతర్యుద్ధం, కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం జరుగుతూనే ఉంటుంది. కంటికి కనిపించే శత్రువుల గురించి కాదు, మనుష్య మాతృలైన వ్యక్తుల ద్వారా కలిగే వ్యతిరేకతల గురించి కాదు నేను చెప్పేది. కంటికి కనిపించని శత్రువుతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో మనకు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. శత్రువైన సాతాను ఆయా సమయాల్లో, సందర్భాలలో తన అనుచరులను ప్రేరేపించి ఉసిగొల్పి మీ మీద దాడికి దిగొచ్చు, మీ మీద యుద్ధానికి రావచ్చు, మిమ్మల్ని ప్రలోభ పెట్టడానికి, మిమ్మల్ని కృంగజేయటానికి, మిమ్మల్ని అధైర్యపరచడానికి, మీ ఆరోగ్యాన్ని దెబ్బతీయటానికి, మానసికంగా మిమ్మలను గాయపరచడానికి రకరకాల ప్రయత్నాలు రకరకాల మనుషుల ద్వారా సంభవించవచ్చు. కానీ యుద్ధం ఏ దిక్కుగా వచ్చినా, మన ఇంటిలో నుంచి యుద్ధం వచ్చినా, మీ బంధువుల్లో నుంచి యుద్ధం వచ్చినా, మీ రక్త సంబంధంలో నుంచి యుద్ధం వచ్చినా, మీ భార్య వైపు నుంచి యుద్ధం వచ్చినా, నీ భర్త వైపు నుంచి యుద్ధం వచ్చినా, కన్న బిడ్డల నుంచి యుద్ధం మొదలైన, ఆత్మ సంబంధమైన దేవుని పిల్లల నుంచి యుద్ధం మొదలైనా సరే, మనం ఆత్మీయులుగా పరిశుద్ధులుగా ఎలా ప్రవర్తించాలి, యుద్ధానికి శత్రువు వచ్చినప్పుడు శత్రువుతో ఎలా ప్రవర్తించాలి, హౌ టు డీల్ విత్ అవర్ ఎనిమీ, ఆ యొక్క శత్రువుతో, ప్రధాన శత్రువులతో మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా మసులుకోవాలి అని అంటే బైబిల్ చెప్తుంది, బహు వివేకముగా ప్రవర్తించినప్పుడు మనం శత్రువు యొక్క కీడు నుంచి తప్పించుకుంటాము, హాని కలగకుండా కాపాడబడతాము, నష్టపోకుండా కాపాడబడతాం. మీ కుటుంబాన్ని కాపాడుకోవాలా, మీ కుటుంబాన్ని భద్రపరుచుకోవాలా, మీ వ్యక్తిగత జీవితాన్ని భద్రపరుచుకోవాలా, భవిష్యత్ తరాలకు మీరు ఆశీర్వాదకరంగా నడుచుకోవాలా, ఎక్కడ గాయపరచబడకుండా, కీడు పొందకుండా, నష్టపోకుండా, నాశనం పొందకుండా, తప్పించబడి విడిపించబడి హాని నొందక కాపాడబడుతూ సంరక్షించబడుతూ ఉండాలనుకుంటే, అన్నిటికంటే ముఖ్యంగా మీ జీవితంలో కావాల్సింది వివేక హృదయం. వివేకం కలిగి మీరు ప్రవర్తించాలి. శత్రువుతో పోరాటం ఉందని తెలిసినప్పుడు 2 విషయాలు ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. వివేక హృదయులు ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, శత్రువు బలం ఏంటి, శత్రువు బలహీనత ఏంటి? చెప్పండి గట్టిగా. శత్రువు బలం ఏంటి, శత్రువు బలహీనత ఏంటి? అవి 2 మనం గుర్తుపట్టి, శత్రు బలహీనతలను గుర్తుపట్టి శత్రు బలాన్ని నిర్వీర్యం చేసినట్టయితే ఎంత శత్రువైనా సరే మన ఎదుట వంగిపోతాడు, లొంగిపోతాడు, మన పాద పీఠంగా మార్చబడతాడు. శత్రువు మీద జయం కలుగుతుంది. అన్ని వైపుల శత్రువులను పాదపీఠంగా మార్చి నలుదిక్కుల నెమ్మదినిచ్చి
మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు కాపాడునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. మరి వివేక హృదయం ఉందా? జ్ఞానం ఉంది, మరి వివేకం ఉందా? జ్ఞానము వేరు, తెలివి వేరు, వివేకము వేరు. ఈ తెలివికి ఈ వివేకానికి వ్యత్యాసం ఏంటి? మీకు చిన్న మాట చెప్తాను. విషయ పరిజ్ఞానం చాలామందికి ఉంటుంది, విషయ పరిజ్ఞానం చాలామందికి ఉంటుంది. కానీ ఏ సందర్భంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా జ్ఞానాన్ని వినియోగించాలి అనేదే వివేకం. జ్ఞాన సంపద సమృద్ధిగా ఉంది, జ్ఞాన విషయం మీ దగ్గర పుష్కలంగా ఉంది, లేదని అంటలేదు. ఉన్న జ్ఞానాన్ని ఎలా వినియోగించాలి, ఏ సమయంలో వినియోగించాలి, ఎలా ఉపయోగిస్తే ఆ జ్ఞానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అనే సంగతి మీరు తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఒక వ్యక్తిని మెచ్చుకున్నాడు, ఈ దావీదు కుమారుని మెచ్చుకున్నాడు. ఏమని తెలుసా? అబ్బాయ్, నీవు శత్రువుల ప్రాణం అడగలేదు, దీర్ఘాయువు అడగలేదు, ఈ లోక సంబంధమైన ఐశ్వర్యము ధననిధులు అడగలేదు, బుద్ధి జ్ఞానములనిచ్చు వివేక హృదయం అడిగావు. నువ్వు నాకు భలే నచ్చావురా, నీ మనవి అంగీకరిస్తున్నాను, కాబట్టి వివేక హృదయం నీకు ఇచ్చుచున్నాను. దానితో పాటు ఘనత, ఐశ్వర్యము, సొమ్ము నీకు ఇస్తున్నాను. నీ బ్రతుకు దినములలో నీ వంటి వాడు ఎవడు ఉండడు, నీ తర్వాత రోజుల్లో కూడా నీ వంటి వాడు ఎవడు కూడా ఉండడు. అంతటి ఘనత నీకు నేను ఇచ్చుచున్నానని దేవుడు మెచ్చుకున్నట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక ప్రియులారా, మనం అందరూ ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. ఎంత ఎదిగినా, ఎంత జ్ఞానమున్నా, ఎంత చదివినా, ఎన్ని డిగ్రీలు మనం సంపాదించినా సరే ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసుకోవాలి. అయ్యా, వివేకము కలిగి యోగ్యంగా ప్రవర్తించడానికి కావలసిన ఆ కృపా కటాక్షం నాకు ప్రసాదించండి. ఈ దుష్ట ప్రపంచంలో బ్రతికినంత కాలం యుద్ధాల్లో గాయపరచబడకుండా, ప్రాణాన్ని పోగొట్టుకోకుండా, ఏ నష్టాలు నేను కొని తెచ్చుకోకుండా నా జీవితం కాపాడుకుని, నా ఇంటి వారిని కాపాడి, నాకున్న బంధువర్గాన్ని కాపాడి, సమాజంలో అందరికీ అనుకూలంగా జీవించడానికి, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని దుఃఖ పెట్టకుండా, ఎవరికి నష్టము కష్టము కలిగించకుండా, అందరికీ అనుకూలంగా, అందరి మధ్యలో ప్రసిద్ధికెక్కేటట్లుగా నా పేరు, ఘనమైన నా పేరు ప్రసిద్ధికెక్కేటట్లుగా, గనుడుగా ఎంచబడేటట్లుగా, హెచ్చించబడేటట్లుగా, మహాగనుడుగా ఎంచబడేటట్లుగా వివేక హృదయం నాకు దయచేయమని మీరు ప్రార్థన చేసుకుంటే, మీ వివేకం మీరు మోసపోకుండా కాపాడుతుంది, మీరు సత్యాన్ని గ్రహించేటట్లుగా కాపాడుతుంది, మంచి మార్గాల్లో నడిపించబడేటట్లుగా సహాయం చేస్తుంది. అంత మాత్రమే కాకుండా ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నిటికీ ద్వారం మీరు కలిగి ఉన్న వివేక హృదయమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఇందులో మరొక మాట కూడా చెప్తాను క్లుప్తంగా. చూడండి, ఆదికాండం 41వ అధ్యాయం 39వ వచనం. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను కనుక నీ వలె వివేక జ్ఞానము గలవారెవరూ లేరు. ఐగుప్తు దేశంలో ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఏంటి ఆ సమస్య? ఐగుప్తు దేశాన్ని ఏలుచున్న ఫరోకి 2 కలలు వచ్చినాయి. ఒకదాని వెంట ఒకటి 2 కలలు వచ్చినాయి. కలలో కలత చెందాడు, ముచ్చమట్లు పట్టుకొచ్చినాయి, గడగడ 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 వణికిపోతున్నాడు. ఏదో జరగబోతుంది, ఏదో జరగబోతుంది, ఏంటో తెలియట్లేదు, ఇది ఎవరు చెప్పగలరు అని శకునగాండ్రను, గారడి విద్య ఎరిగిన వారిని, తత్వజ్ఞానం తెలిసిన వారిని చాలామందిని పిలువనంపించాడు.
ఎవ్వరూ ఆ కళ మర్మాన్ని, కళ భావాన్ని వివరించలేకపోయారు. అయితే చెరసాలలో ఉన్నటువంటి యోసేపు రాజసముఖానికి రప్పించబడ్డాడు. రాజుగారి కళ భావాన్ని వివరించాడు. రాబోతున్నటువంటి భవిష్యత్తులో జరగబోతున్న సంభవాలు వివరంగా చెప్పాడు. రాజా, దేశంలో 7 సంవత్సరాలు సమృద్ధిగా పంటలు పండబోతున్నాయి. ఆ మీదట 7 సంవత్సరాలు విపరీతమైన కరువు సంభవించబోతుంది. ఆ కరువు ద్వారా దేశం పాడైపోతాయి, పశువులు పాడైపోతాయి, మనుషులు నాశనమైపోతారు. భయంకరమైన వినాశనం ఏదో జరగబోతుంది. కాబట్టి మీకు వచ్చిన కళ ఇది రెట్టింపు చేయబడింది. కళ అంటే అర్థం ఏంటంటే దేవుడే ఈ కార్యాలను నిర్ణయించాడు. శీఘ్రముగా ఈ సంగతులు జరగబోతున్నాయి. ఆలస్యం లేదు, అతి త్వరగా వెంటనే మీకు వచ్చిన కళలు నెరవేర్చబడబోతున్నాయి. అందుకే 2 సార్లు ఒకే కళ రిపీట్ 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 చేయబడింది. ఎందుకో తెలుసా? త్వరగా నీకు వచ్చిన కళ నెరవేర్చబడుతుంది అని చెప్పాడు. యోసేపు చెరసాల నుంచి రాజసముఖానికి రప్పించబడ్డాడు. ఐగుప్తు దేశాన్ని కరువు కోరల్లో చిక్కుకోకుండా కాపాడి రాజ్యాన్ని, రాజుని, దేశ ప్రతిష్టను సంరక్షించాడు. అదంతా చూసిన తర్వాత రాజుగారికి చెప్తే, అయ్యా ఇది జరగబోతుంది కాబట్టి మీరు ఒక పని చేయండి, దేశంలో జ్ఞాన వివేకములు కలిగినటువంటి వారిని అధిపతులుగా నియమించి ఈ 7 సంవత్సరాలు పండే పంటంతా గోడౌన్స్లో భద్రపరిచి ఉన్నట్లయితే మిగతా 7 సంవత్సరాలు వచ్చే కరువుని భర్తీ చేయటానికి, ప్రజలను, దేశస్తులను కాపాడటానికి మీరు ఉపయోగపడుతుందంటే ఫరో చాలాసేపు ఆలోచించి అన్నాడు, యోసేపు నీ వలే దేవుని ఆత్మ కలిగిన మనుషుణ్ణి ఐగుప్తు దేశంలో ఎక్కడైనా కనుగొనగలమా? నీ వలే జ్ఞాన వివేకములు కలిగిన వారు ఎవ్వరూ లేరు. నీవు నాకు వచ్చిన కల భావాన్ని తెలియపరిచావు. నీ దేవుడు నా స్వప్నాలకు అర్థాన్ని తెలియజెప్పాడు. నీ ద్వారా నీవు దేవుని ఆత్మ పొందిన వాడివి, దేవుని ఆలోచన చేత నడిపించబడుతున్న వాడివి. నీ దేవుడు నిజమైన దేవుడు, ప్రభావం కలిగిన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, నిత్య దేవుడు. కాబట్టి యోసేపు, ఇదిగో నీవు నా ఇంటికి అధిపతిగా ఉండాలి. నా ప్రజలంతా నీకు విధేయత చూపుతారు. ఐగుప్తు దేశం అంతటి మీద నేను ప్రభువుగా నియమిస్తున్నాను. నీ సెలవు లేకుండా ఏ మనుషుడైనా చెయ్యి ఎత్తకూడదు, కాలు కదపకూడదు. అంటే ఎక్కడికి వెళ్ళకూడదు, ఏ పని చేయకూడదు. అంతటి సర్వాధికారం నీకు కట్టబెడుతున్నాను. సమస్త ఘనతకు పాత్రుడుగా ఎంచుతున్నాను. ఐగుప్తు దేశం మీద ప్రభువుగా ప్రకటన చేస్తున్నాను. నేను సింహాసనం విషయంలో మాత్రమే రాజును, కానీ ఈ బాధ్యతలన్నీ చూసుకునే అధికారం మాత్రం నీకే అప్పగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునగాక. ఒక బానిస పిల్లవాడు, ఒక బానిసగా వచ్చిన యువకుడు రాజసముఖానికి రప్పించబడినప్పుడు యోసేపు యొక్క వయసు 30 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? చెప్పండి గట్టిగా, ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాల కుర్రోని చూసి అంటున్నాడు, ఈ సమస్త దేశం మీద అధికారం నీదే, ప్రభువి నువ్వే. నీ ఆజ్ఞ లేకుండా ఏది చీమ కూడా చిట్టుకుమనకూడదు. చాలా జాగ్రత్తగా ఉంటారు. నా ప్రజలంతా ఎంత గొప్పోళ్ళైనా నీకు విధేయత చూపుతారు. ఆఖరికి రాజుగారి ఇంటి మీద కూడా నీకు అధికారం
అప్పగించబడుతుంది. విచిత్రం చెప్పమంటారా? జైల్లో ఉన్నటువంటి ఖైదీ, నేరస్తుడుగా జైలు శిక్ష అనుభవించిన ఒక ఖైదీని దేవుడు ఎంత ఘనపరిచాడు. దేవుడు తోడుగా ఉన్నాడు, రాజసముఖానికి రప్పించాడు, ఐగుప్తు దేశాన్ని కాపాడే ఆలోచన చెప్పించాడు, ఐగుప్తు దేశానికే ప్రభువుగా ఏలికగా మార్చి ఘనపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దీని అర్థం ఏంటనంటే, ఎవరైతే జ్ఞాన వివేకములు కలిగి ఉంటారో వాళ్ళు ఏన స్థితిలో ఉన్నా సరే వాళ్ళని దేవుడు ఉన్నతమైన ఊహించని స్థాయిలోనికి హెచ్చించి ఘనపరచునుగాక. ఖచ్చితంగా ఈ వర్తమానం వింటున్న యవ్వనస్తులను దేవుడు ఘనపరచబోతున్నాడు, హెచ్చించబోతున్నాడు, ప్రసిద్ధి చేయబోతున్నాడు. మీ కాలేజీలో, మీ బంధువర్గములో, మీ రక్త సంబంధులలో, మీ సమకాలికులలో ఊహించని స్థితిలో మీరు హెచ్చించబడేటట్లుగా దేవుడు మీ కుటుంబాలను, మీ యవ్వన బిడలను హెచ్చించి ప్రసిద్ధి చేయునుగాక. అక్కడ దావీదు పేరు ప్రసిద్ధికెక్కటానికి, ఇక్కడ యేసేపు పేరు ప్రసిద్ధికెక్కి మహాగణుడుగా ఎంచబడటానికి కారణం ఒక్కటే. అదేంటంటే వివేక హృదయము కలిగి ప్రవర్తించారు. దేవునికి మహిమ కలుగునుగాక. 3వ మాట చెప్తాను, గమనించండి. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుకుందాం. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనమును పరిశోధించుచూ వచ్చిరి. పౌలు, శీల బెరయ అనే ఒక పట్టణానికి వచ్చారు. ఆ పట్టణంలోకి వచ్చి రాకమునిపే యూదుల సమాజ మందిరం ఎక్కడుంది అని ఎంక్వైరీ చేశారు. అడ్రస్ తెలుసుకున్నారు. ఆ సమాజ మందిరంలోకి వచ్చి యేసే క్రీస్తుని ధైర్యంగా ప్రకటిస్తూ లోతైన సత్య సమాచారాన్ని అందిస్తా ఉన్నారు. అయితే బైబిల్ చెప్తున్న చక్కని మాట, ఆ బెరయ సమాజ మందిరంలో ఉన్నటువంటి వారు తెస్సలోనికలో ఉన్నటువంటి వారి కంటే కూడా గనులై ఉన్నారు. గనులు అంటే గొప్పవారు, జమీందారులు, రాజవంశస్థులు. ఇక్కడ తెస్సలోనికలో ఉన్న వాళ్ళకంటే కూడా బెరయాలో ఉన్నటువంటి వాళ్ళు గనులుగా ఎంచబడ్డారు. కారణం ఏంటి? మీకు 3వ మాట చెప్తున్నాను, జాగ్రత్తగానండి. పౌలు, శీల యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి వచ్చిన భక్తులందరికీ ధర్మశాస్త్ర గ్రంథమును విప్పి ఎన్నో అద్భుతమైన సత్యాలు ప్రకటిస్తూ ఉంటే ఈ బెరయాలో ఉన్నటువంటి విశ్వాసులట ఆసక్తితో దేవుని వాక్యాన్ని ఆలకించడమే కాదు, అంగీకరించారు. అంగీకరించిన తర్వాతట పౌలు, శీల చెప్పిన వాక్యాలు, లేఖనాలు అలాగు ఉన్నవో లేవో కలిపి చెరిపే మాటలు చెప్తున్నారా, ఉన్నది ఉన్నట్టుగా సత్య సందేశం ప్రకటిస్తున్నారా అని ప్రతిరోజు లేఖనాలను పరిశోధిస్తూ వచ్చారు. పరిశీలనగా గమనిస్తూ వచ్చారని బైబిల్ గ్రంథం చెప్తుంది. మీలో చాలామంది వాక్యాన్ని వింటున్నారు. అయితే మీరు ఒక్కసారి గనులుగా ఎంచబడాలంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దైవజనులు వచ్చి మీకు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు మీరు ఆసక్తితో వాక్యం ఆలకిస్తున్నారా? ఆలకించిన వాక్యాన్ని అంగీకరిస్తున్నారా? అంగీకరించిన వాక్యం అలా ఉందో లేదో పరిశోధించి పరిశుద్ధ గ్రంథాన్ని పదే
చదువుతున్నారా లేదా? కొంతమంది మందిరానికి వచ్చినప్పుడు తెరవటం తప్ప బైబిల్ గ్రంథాన్ని మరల ఇంటి దగ్గర ఒక్క రోజు కూడా తెరవరండి. మాకు ఇంకా పని పాటే ఉండదా పాస్టర్ గారు? మేము బతకాలిగా, మేము పనులు చేసుకోవాలిగా, ఉద్యోగాలు చేసుకోవాలిగా, వ్యాపారాలు చేసుకోవాలిగా, కష్టపడి కుటుంబాన్ని పోషించుకోవాలి కదా. మేము కష్టపడితేనే 4 మెతుకులు లోపలికి వెళ్తాయి. కష్టపడకుండా మీకులాగా ఉంటే మాకెవరు పోషిస్తారు? మమ్మల్ని మా అవసరాలు తీరుస్తారు అని సాకులు చెప్పి కాలాన్ని గడిపేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ బైబిల్ చెప్తుంది, దేవుని ప్రజలు సంఘంలో ఏ సేవకుడు నేను వాక్యం చెప్పినా, పెద్ద పెద్ద సేవకులు వచ్చి వాక్యాన్ని చెప్పినా, నాకంటే చిన్న సేవకులు, కొత్తగా వచ్చిన సేవకులు వాక్యం చెప్పినా, వాళ్ళన్నీ వాక్యాధారమైన సంగతులతో వాక్యాన్ని బోధిస్తున్నారా, లేకపోతే నవ్వించే మాటలు, కవ్వించే మాటలు, పోసుకోలు కబుర్లు, సోది కబుర్లు చెప్తా ప్రజలను ఏమర్చడానికి, మాయ చేయటానికి ప్రవర్తిస్తున్నారా అనేది మీరు గమనించాలి. దుర్బోధలు ఎక్కువైపోయినాయి, కల్పిత బోధలు ఎక్కువైపోయినాయి. దురద చెవులు కలిగినటువంటి వారిని సంతోషపరచడానికి అనుకూలమైన బోధలు ఎక్కువైపోయినాయి. సంఘాల్లో, సమాజంలో పాలిష్ బోధలు ఎక్కువైపోయినాయి. పనిష్మెంట్ చేసే బోధలు చాలా తగ్గిపోతున్నాయి. ప్రజలు కూడా, విశ్వాసులు కూడా ఎక్కువగా ఆశీర్వాదాలు, ఓ ఘనతలు, అభివృద్ధి, దీవెన, అది జరగబోతుంది. మీ ఇంట్లో చాలా అప్పులు ఉన్నాయి, కానీ మీరు ఇంటికి వెళ్ళంగానే మీరు పరుపు పైకెత్తి చూడండి, అక్కడ ఒక 3 లక్షలు పేర్చుంటాయి. ఎందుకు పేర్చుతారు? దేవుడు ఏమన్నా తీసుకొచ్చి మీ ఇంట్లో పరుపు కింద డబ్బులు పేరుస్తాడా? ఎక్కడైనా బైబిల్లో ఉంది అసలు ఆ సంగతి? ఒక్కొక్క పాస్టర్, పెద్ద పెద్ద పాస్టర్ గారి తలకాయ ఎంతలా ఉంటుంది, నెత్తి మీద ఉన్న ఎంటుకలన్నీ రాలిపోయి ఉంటాయి, కానీ అసలు ఏం మాట్లాడుతున్నాడో అర్థమై సావదు. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. కలిపి చెరిపే బోధల వైపు ఆకర్షించబాకండి. అనుకూలమైన బోధల వైపు ఆకర్షించబాకండి. హెచ్చరించే బోధ, జీవితాన్ని కట్టే బోధ, పరిశుద్ధ మార్గములో నడిపించే బోధ, పరిశుద్ధతలో స్థిరపరిచే బోధ, ప్రభు ఎదుట నిలబెట్టే బోధ మీకు బోధించబడుతున్నప్పుడు ఆ బోధలు అలా ఉన్నాయో లేదో చూడాలి. కఠినమైన బోధలు, గద్దింపు వర్తమానాలు చెప్పే సేవకులను ప్రేమించాలి, వాళ్ళని గణపరచాలి. కానీ వాళ్ళ మీద తిట్టుకోవటం, వాళ్ళని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం అలా చేయొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ బెరయా సంఘములో ఉన్నటువంటి దేవుని పిల్లలట, దైవజనులు పౌలు, శీల వచ్చి దేవుని వాక్యాన్ని చెప్తుంటే ఆ వాక్యాన్ని ఆసక్తితో అంగీకరించారట. వాళ్ళు చెప్తున్న వాక్యాలు లేఖనానుసారమైనవో కాదో పరిశోధిస్తూ వచ్చారు కాబట్టి వాళ్ళు గనులుగా ఎంచబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఓసన్నా మినిస్ట్రీలో యేసుదాస్ అనే వ్యక్తి ఒక బ్రాండ్ మీకు తెలీదు, ఒక బ్రాండ్, లేఖనాలలో దిట్ట, లేఖనాలలో దిగ్గజం అని పెద్ద పెద్ద సేవకులు కూడా చెప్పుకుంటారు. పెద్ద పెద్ద సంఘాల్లో విశ్వాసులు కూడా చెప్పుకుంటారు. నా విలువ మీలో కొంతమందికి తెలియకపోవచ్చు, కానీ మీరు వాక్యాన్ని నేను మీకు కాపరగా ఉండి బోధిస్తున్నాను గనక మీ మీద కూడా పెద్ద సేవకులకి గొప్ప ఎస్టిమేషన్తో వస్తారు. వాళ్ళు ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు మీరు నోరు ఎలబెట్టి చూస్తారనుకోండి, ఏంది లేట్ అయిపోయారు, ఏమైంది వాళ్ళకి అనుకుంటారు. అందుకని కొంచెం వేరే సేవకులు వచ్చి మీకు వాక్యం చెప్పి ఏదైనా ప్రశ్న అడుగుతుంటే సమాధానం చెప్పండి. హల్లెలూయా అంటే చేతులు ఎత్తి హల్లెలూయా అని చెప్పండి. అంతేగాని కూర్చోరమంటే హల్లెలూయా హల్లెలూయా ఎల్లవయ్యా అన్నట్టు చేయబాకండి మీరు. మూడో మాట గుర్తుపెట్టుకోండి, వాక్యాన్ని ఆసక్తితో ఆలకించండి, అంగీకరించండి. ప్రతిరోజు వాక్యాన్ని చదవండి, ధ్యానించండి,
సత్యాన్ని తెలుసుకొని స్వతంత్రులుగా మార్చబడండి. దేవుని స్తోత్ర. వాక్యాన్ని పరిశోధించేదానికి మీకు ఒక థెరపీ చెప్తాను, అందరూ జాగ్రత్తగా వినండి. ఆత్మీయులందరూ జాగ్రత్తగా వినండి. ఆ థెరపీ పేరు ఏంటంటే సోప్ థెరపీ. సోప్ థెరపీ, SOAP, SOAP, సోప్ థెరపీ. ఈ థెరపీ ప్రకారం మీరు గనక పరిశుద్ధ గ్రంథాన్ని పరిశోధించి చదివారంటే మీ జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా మారిపోతుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ సోప్ థెరపీ అంటే ఏంటో చెప్తాను చూడండి. SOAP. ఎస్ మీన్స్ స్క్రిప్చర్స్. ఎస్ అంటే స్క్రిప్చర్స్, లేఖనాలు. ఓ అంటే అబ్జర్వేషన్. అబ్జర్వేషన్, గమనిస్తూ, పరిశీలిస్తూ, పరీక్షిస్తూ, నిదానంగా అర్థం చేసుకుంటూ, గ్రహిస్తూ చదవాలి. ఆ తర్వాత అప్లికేషన్, అన్వయించుకుంటూ మన జీవితానికి అన్వయించుకొని చదువుతున్న వాక్యం, ఆలకిస్తున్న వాక్యం అన్వయించుకొని అనుసరించి అవలంబించాలన్న ఆశతో మీరు ఆ లేఖనాలని చదవాలి. సోప్లో చివరి మాట ప్రేయర్, ప్రార్థనాపూర్వకంగా చదవాలి. ఈ సోప్ థెరపీ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు లేఖనాలను చక్కగా పరిశోధించి అందులో సత్యాలను సంపూర్ణంగా గ్రహించి గనులుగా మార్చబడుదురుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ చివరిగా మరొక మాట చెప్తాను చూడండి. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 19-20 వచనాలు చదువుకుందామండి. వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమపడు వారి స్వరమును వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను. అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేస్తాను. చివరి మాట, వారిని బాధ పెట్టు వారినందరినీ శిక్షిస్తాను. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. ఫోర్త్ వన్, మొదట చెప్పాను నీవు నా దృష్టికి ప్రియుడివైనందున గనుడవైతివి అని. రెండో చెప్పాను సేవకులు, సేవించే దేవుని ప్రజలు వివేకంగా ప్రవర్తించినప్పుడు వాళ్ళు హెచ్చించబడి ప్రసిద్ధి చెంది మహాగణులుగా ఎంచబడతారని చెప్పాను. మూడో చెప్పాను వాక్యాన్ని ఆసక్తితో ఆలకించి అంగీకరించి పరిశోధించే వాళ్ళు గనులుగా ఎంచబడతారని చెప్పి. నాలుగోది కృతజ్ఞతా స్తోత్రాలు ఎవరి హృదయపు అంతరంగాల్లో నుంచి వినబడతాయో, ఏ కుటుంబంలో నుంచి కృతజ్ఞత ధ్వని ప్రతిధ్వనిస్తా ఉంటుందో, ఎవరు కృతజ్ఞత కలిగి దేవుడి కార్యాలను విషయమై కృతజ్ఞత కలిగి ఈ జీవం దేవా నీవిచ్చింది, ఈ ప్రాణం నీ దయ చొప్పునే ఇంకా బ్రతికున్నానంటే నీ దయ, ఈ ఇల్లు వాకిలి, ఈ సిరి సంపదలు, ఈ నవ్వు, ఈ ఆనందం, ఈ సమృద్ధి, ఈ ఉన్నత స్థితి, ఈరోజు మంచి బట్ట కట్టుకుని గౌరవంగా ఘనపరచబడుతూ అందరి మధ్యలో ప్రేమించబడుతున్నానంటే కేవలం మీరు చూపిన కృప, మీరిచ్చిన ఆధిక్యత, మీరిచ్చిన ఘనత అని ఎవరైతే కృతజ్ఞతతో నింపబడి ప్రభువుని స్తుతించి ప్రభు చేసిన కార్యాలన్నిటిని బట్టి ప్రభువును మహిమపరుస్తూ ఉంటారో వారినంటండి దేవుడు అల్పులుగా కాకుండా గనులుగా చేస్తాడట. దేవునికి మహిమ కలుగునగాక. అంత మాత్రమే కాదండి, ఈ గనులుగా చేయబడిన తర్వాత మిమ్మల్ని ఎవరైనా బాధ పెడుతుంటే, మీ సంతానాన్ని ఎవరైనా బాధ పెడుతుంటే దేవుడు వారిని శ్రమల పాలు చేస్తాడు, శిక్షిస్తాడు, దండిస్తాడు, వాళ్ళను
కీర్తనీయులుగా చేసేస్తాడనే ఒక అద్భుతమైన మాట అక్కడ రాయబడింది. కనుక మీ జీవితంలో ఇప్పటివరకు నేను అల్పుడుగా ఉన్నాను, అల్పురాలిగా ఉన్నాను, నేను చాలా తక్కువ స్థాయిలో ఉన్నాను, నేను అందరి చేత తృణీకరించబడుతున్నాను, ఎవరు నన్ను గుర్తించట్లేదు, గోంగూరలో పురుగుని తీసినట్టుగా తీసి పక్కన పెట్టేస్తున్నారు, పప్పుచారులో కరివేపాకు తీసినట్టుగా పక్కన పెట్టేస్తున్నారు, ఎంతకాలం ఈ హీనమైన స్థితి అని కలవరపడతా కన్నీరు గారుస్తున్నారా? మీరు గనక కృతజ్ఞతతో ప్రభుని స్తుతించి చూడండి, కుటుంబ సమేతంగా, సంఘంలో, వ్యక్తిగతంగా ఖచ్చితంగా మిమ్మల్ని దేవుడు గనులుగా మారుస్తాడు. దేవుడు ఘనమైన పేరు వంటి పేరు దావీదుకి ఎందుకు ఇచ్చాడో తెలుసా? దావీదా, నీ సంతానం ఘనత చెందబోతుంది, రాబోయే కాలంలో మహాఘనత నీ కుటుంబానికి రాబోతుంది, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ రాజ్యాన్ని, నీ సింహాసనాన్ని నేను శాశ్వతంగా స్థిరపరుస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తే దావీదు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఎక్కిళ్ళెక్కిళ్ళు పెట్టి ఏడుస్తా ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? దేవా, ఎంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడనో నా కుటుంబము ఏ పాటిదయ్యా. నేను ఒకప్పుడు గొర్రెల దొడ్లో ఉన్నవాడిని అయ్యా, నా తల్లిదండ్రులకి నేనంటి పెద్ద లెక్కలేదు, నా అన్నదమ్ములు అందరూ నన్ను చాలా హీనంగా చూసేవాళ్ళు, సమాజంలో నాకంత పెద్ద గౌరవం లేదు, కడసారి వాడనైన నన్ను, కష్టాల కడలలో ఉన్న నన్ను జ్ఞాపకం చేసుకుని ఎంత ఉన్నత స్థితిలోనికి తీసుకురావటానికి నేను ఎంతటి వాడినయ్యా, ఏ పార్టీ వాడనయ్యా, నా కుటుంబం ఏ పార్టీదయ్యా అని కృతజ్ఞతతో కన్నీళ్లు రాల్చాడండి. అందుకే అల్పుడైన దావీదుని గనుడుగా చేసి ప్రపంచ స్థాయిలో శాశ్వతమైన పేరు అవ్వటానికి కారణం దావీదులో ఉన్న కృతజ్ఞత. కనుక మనం ఎప్పుడు కూడా మన పూర్వపు స్థితి మర్చిపోకూడదు. మీరు ఏమన్నా అనుకోండి, నేను చెప్పాలనుకున్న సంగతి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నేను మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు చూడని దారిద్ర్యం అంటూ లేదు. నేను ఇంటి దగ్గర ఉన్నంత వరకు మంచం మీద పడుకున్నట్టు నాకు తెలియదు. ఒకే మంచం ఉండేది, ఆ మంచం మీద మా నాన్నగారు మాత్రమే పడుకునేవాడు. మేమంతా, మాది నాపరాలు కూడా లేవు మా ఇంట్లో, నేను సేవకు వచ్చేదాకా నాపరాలు కూడా లేవు మా ఇంట్లో. మా అమ్మ నెలకు ఒకసారి 2 వారాలకు ఒకసారి పేడతో అలికేది శుభ్రంగా. ఈతాకుల సాపలు మా అమ్మ, మా నాన్న, మా ఇంట్లో వాళ్ళే అల్లిన ఈతాకు సాపలు ఉండేవి. ఆ సాపలు వేసుకుని వరుసనే దుప్పట్లు వేసుకుని అందరూ సరదాగా పడుకునే వాళ్ళం. వేసవికాలం వస్తే ఇంటి బయట అరుగు మీద అందరూ వరుసనే పడుకునేవాళ్ళం. మా నాన్న మా పక్కన మంచం మీద పడుకునేవాడు. ఇది నా పరిస్థితి, ఇది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఆ స్థితి నేను ఎప్పటికీ మర్చిపోను. అప్పుడప్పుడు కింద టైల్స్ మీద దుప్పడ కూడా వేసుకోకుండా పడుకుంటా నేను. 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి. అప్పుడప్పుడు మంచినీళ్ళు మాత్రమే తాగి పండుకుంటా. అప్పుడప్పుడు ఉపవాసం ఉండి అవన్నీ గుర్తు చేసుకుని ఏడుస్తా. ఎందుకో తెలుసా? కృతజ్ఞత. నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు కనీసం మా ఇంట్లో సైకిల్ మాత్రం ఉంది, బైక్ కూడా నేను చూడలేదు, గ్యాస్ పొయ్యి కూడా చూడలేదు, కట్టెల మీదే వంట చేసేవాళ్ళు. ఈరోజు ఎంత వైభవం, ఎంత ఘనత, ఎంత పెద్ద మందిరం, ఉండటానికి పెద్ద రూము, మంచి కారు, విమానాల్లో విదేశాలకు వెళ్ళటం, పెద్ద సంఘాల్లో దైవ వర్తమానం అందించడం, ఇవన్నీ తలుచుకుంటే కన్నీరు మున్నీరుగా వెలిపించాల్సిన పరిస్థితులు. మొన్న రాజమండ్రి దగ్గర మన సంఘ పెద్ద భాస్కర్రావు గారు వాళ్ళ కోడల వాళ్ళు ఒక సంఘానికి వాక్య పరిచయం చేయటానికి నన్ను పిలిచారు. అక్కడికి వెళ్తే అది రాజభవనమా లేకపోతే మందిరం అర్థం కాలేదు. 30 కోట్ల రూపాయలతో కట్టారు, పెద్ద ప్యాలెస్. అసలు నాకు ఆశ్చర్యపోయాను. అసలు అది ఆశ్చర్యపోయి, జనం ఎట్లా వస్తారనుకుంటే పబ్లిసిటీ లేదేం లేదు, కానీ
విస్తారమైన ప్రజలు ఇసుకెత్తారు, రాలినంతగా వచ్చారు. వాళ్ళకి వాక్యం చెప్తూ ఉంటే అందరూ ఏడ్చి పెద్ద పెద్దగా కేకలేసి ప్రార్థనలు చేసుకుంటుంటే అసలు నేను మైమరిచిపోయాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఆ కృతజ్ఞత అనేది చచ్చేదాకా ఉండాలండి. ఆ కృతజ్ఞత ఎప్పుడైతే కోల్పోతామో మనం రాక్షసులం అయిపోతాం, పశువులం అయిపోతాం. గర్వం గుర్రం ఎక్కిద్ది, మన జీవితాన్ని సర్వనాశనంలోనికి నడిపిస్తుంది. అందుకని బ్రతికినంత కాలం మీ ఇంట్లో కృతజ్ఞత కలిగి ప్రభువుని స్తుతించండి, ప్రభు కార్యాలను బట్టి ప్రభువుని మహింపరచండి. దేవుడు మిమ్మలను మహాగణులుగా ఎంచునుగాక. చివరిగా ఒక మాట చదువుకుని ప్రార్థన చేసేసుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుగనుడైన రాజునిగా చేసిన. చప్పట్లు కొట్టండి గట్టిగా. 5 మాటలు చెప్తానని చెప్పాను. 5వ మాట, సొలొమోను దేవుడైన యెహోవా సొలొమోనుతో కూడా ఉండి అతనిని బహుగనుడైన రాజుగా చేశాడు. మీ దేవుడు అక్టోబర్ మాసం మొదలుకొని మీతో కూడా ఉండబోతున్నాడు. మిమ్ములను మహాగనులుగా చేయునుగాక.